వాడేమో 4 రోజుల్లో ఇయస్ వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు. రాజాగాడేమో మంచి ఫిగర్తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఎమోషనల్. ఏం చేద్దాం? ఎమోషనల్. చెప్త బ్రహ్మ నాకేలా జరుగుతుంది? ఈ దొంగ నా కొడుకు చెప్తే నమ్మరు. ప్రియా, ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసావు? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే నీ లవ్ సక్సెస్. వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా, ఏం భయం? నిన్నాను కదా, నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళ అయ్యేసి దేవుడితోనే మాట్లాడతారు. నమస్తే. మా వాడు ప్రేమగా చెప్తా వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదో ఆ కథ చెప్పండి రా. మీరు లక్షలు వేశారు, అది పక్కన పెట్టండి. మా కథ చెప్తా వినండి. చెప్పు. వద్దురా వద్దురా అంటే మందాగా తీసుకొచ్చాం దొంగ కొడుకులు. మందాగేసామా సార్, కార్ దగ్గరకు వచ్చాం. కారులో చూస్తే శవం ఉందండి. శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి. శవం లేదు కదని కారు ఎక్కానండి. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి పడిందండి. ఆ భయంతో మా వాడు కాటు రూములు తిప్పాడు. యాక్సిడెంట్ అయిపోయిందండి. వచ్చే మీ చేతుల్లో పడ్డామండి. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండి రా. చెప్పండి. వెళ్ళిపోమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి. నా నమ్మకం మన చస్తుందో లేస్తుంది. దెయ్యమండి బాబు, దెయ్యం. ఓ పని చేయండి రా, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. చెప్తా పద. చూసాకి ప్రేమేంటో తెలిసింది. నువ్వు కనపడకుంటే ఏదేదో అవుతుంది. అరే మీ దయ్యం.